వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఫస్ట్ ఎడిషన్. నేను పద్మ. ఇక ఈ రోజు ఏ పేపర్లో ఎలాంటి వార్తలు వచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా ఈనాడు ఆంధ్రప్రదేశ్కి చూద్దాం. ఇందులో ఎలాంటి వార్తలు ఇక్కడ రావడం జరిగిందో చూద్దాం. ఫస్ట్గా కులగణనపై సై జనాభా లెక్కలతో పాటే వివరాలు కూడా సేకరణ. స్వాతంత్ర్యం తర్వాత తొలిసారి రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ నిర్ణయం. విపక్ష పాలిత రాష్ట్రాల ప్రక్రియపై కేంద్రం పెదవి విరుపు. మా ఒత్తిడి పనిచేసింది, ప్రతిపక్షం నిర్దిష్ట గడువుతో పూర్తి చేయాలని సూచన. సో దీనికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు అయితే రాయడం జరిగింది. దేశంలో త్వరలోనే మొదలయ్యే జనాభా లెక్కల సేకరణతో పాటు కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం దీనికి ఆమోదముద్ర వేసింది. ఇటీవల కాలంలో లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్కడ పర్యటించినా కులగణనపైనే ప్రధానంగా మాట్లాడుతున్నారు. జనాభా ప్రాతిపదికన ప్రజలకు ప్రాతినిధ్యం కల్పిస్తామని హామీ ఇస్తున్నారు. కాంగ్రెస్ పాలిత తెలంగాణ, కర్ణాటకలతో పాటుగా ఎన్డీఏ కూటమి చేతిలో ఉన్న బీహార్ కూడా కులగణన చేపట్టింది. దీంతో దేశవ్యాప్తంగా అన్ని వైపుల నుంచి డిమాండ్ అయితే పెరుగుతూ వచ్చింది. కులగణన చేపట్టేలా కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని బీసీ సంఘాలైతే సుప్రీంకోర్టు కూడా వెళ్లాయి. దాంతో పార్లమెంటులో దీని గురించి వివిధ పక్షాలు ప్రశ్నించినప్పుడు ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉన్నందువల్ల స్పందించలేమని కేంద్రం పలుమార్లు సమాధానమిచ్చింది. ఈ ఏడాది చివరిలో బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న తరుణంలో ఎట్టకేలకు ఓకే చెప్పింది. త్వరలోనే ఈ నిర్ణయం ఆచరణలోకి వస్తుందని ప్రభుత్వ వర్గాలైతే పేర్కొన్నాయి. ఇప్పటికే జనాభా లెక్కల సేకరణ ప్రక్రియ 5 ఏళ్లు ఆలస్యమైంది. ఈ పనికి 13,000 కోట్లు ఖర్చు అవుతుందంటూ కూడా అంచనా వేస్తున్నారు. ఇక మీద కులగణన కూడా అంటే జనాభా లెక్కలతో పాటుగా కులగణన కూడా చెక్ చేసే అవకాశాలు, అంటే అవి వాటిని కూడా నమోదు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించిన వివరాలు ఇక్కడ పూర్తిగా రావడం జరిగింది. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇప్పటివరకు కులగణనను వ్యతిరేకిస్తూ వచ్చాయని సమాచార ప్రసారాల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ విలేకరుల సమావేశంలో చెప్పారు. స్వాతంత్ర్యం అనంతరం ఏ జనగణనలోనూ కులగణన చేయలేదు. కులాల వారి లెక్కలపై కేబినెట్లో చర్చిస్తామని 2010లో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ లోక్సభలో ప్రస్తావించడం జరిగింది. మంత్రివర్గ ఉపసంఘం కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో అత్యధిక రాజకీయ పార్టీలు కులగణనకు అనుకూలంగా అభిప్రాయం వ్యక్తం చేశాయి. అయినప్పటికీ ప్రభుత్వం కులగణనకు బదులు సామాజిక ఆర్థిక కులగణన నిర్వహించింది. కాంగ్రెస్ విపక్ష కూటమి పార్టీలు కులగణన అంశాన్ని అయితే కేవలం తమ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటూ వచ్చాయంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తంగా అయితే ఇప్పటివరకు కూడా జనాభా లెక్కలు కూడా చేయడం జరుగుతుంది. జనాభా లెక్కలతో పాటుగా కులగణన కూడా నమోదు చేయాలంటూ కూడా ప్రతిపాదనలు వస్తే ఇక మీద త్వరలో జరగబోయే బీహార్ ఎన్నికలకు సంబంధించి ముందుగానే కేంద్రం అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక మీద కులగణన కూడా లెక్కలైతే నమోదు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. ఇక్కడ ఆకాంక్షలు తీరేలా అమరావతి, అన్ని వర్గాలు గర్వంగా చెప్పుకునేలా రాజధానిని నిర్మిస్తాం. పనులు పునఃప్రారంభ వేడుకకు కూటమి శ్రేణులు కదలి రావాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు. మోదీ పర్యటనపై మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్. సో యాక్చువల్గా చెప్పాలంటే 2వ తారీఖున మోదీ ఈ అమరావతి పునఃప్రారంభ పనులకు సంబంధించి ప్రారంభిస్తారని చెప్పేసి ప్రచారం జరిగింది కదా. దానికి సంబంధించి తెలంగాణ ప్రజలు, మా హైదరాబాద్, కర్ణాటక వాళ్ళు, మా బెంగళూరు, తమిళనాడు వాసులు, మా చెన్నై అంటూ మన రాష్ట్ర ప్రజలు కూడా మా అమరావతి అనే గర్వంగా చెప్పేలా రాజధాని నిర్మిస్తామంటూ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు హామీ ఇచ్చారు. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలు తీరే విధంగా రాజధాని నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో తెదేపా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలు, బూత్ స్థాయి కార్యకర్తలతో ఆయన బుధవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైకాపా ప్రభుత్వంలో విధ్వంసానికి గురైన రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చాం. దీంతో తెదేపా, జనసేన, భాజపా కూటమిని ప్రజలు 93% స్ట్రైక్ రేటుతో గెలిపించారు. ఇప్పటికే ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధానికి భూములు సేకరించాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం రైతులు స్వచ్ఛందంగా భూములైతే ఇచ్చారు. గత పాలకులు 3 రాజధానుల పేరుతో అమరావతిని నిర్వీర్యం చేశారు. రాష్ట్ర ప్రజలు, రాజధాని రైతుల పోరాటానికి ఇప్పుడు ఫలితం అయితే లభించిందని అన్నారు. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాజధానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణం ఇచ్చాయి. రాజధాని స్వయం ఆధారిత ప్రాజెక్ట్ 3 ఏళ్లలోనే మౌలిక సదుపాయాలని కల్పిస్తాం. అమరావతి నిర్మాణం ద్వారా వచ్చే ఆదాయంతో రాష్ట్రంలో మరిన్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టవచ్చంటూ కూడా వివరించడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ అభివృద్ధిలో తెదేపా పాత్ర చెరగనిదని గుర్తు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హైదరాబాద్ని ఎలాగైతే అభివృద్ధి చేశామో అదేవిధంగా ఏపీకి సంబంధించే రాజధాని అనేటువంటి అమరావతిని కూడా అదే విధంగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. అమరావతి
అభివృద్ధి చేసామంటే కనుక దాంట్లో వచ్చే ఫలాలను బట్టి ఇంకా అభివృద్ధి చేయడానికి సంక్షేమ పథకాలు అమలు చేయడానికి అవకాశం ఉంటుంది. సో కనీ విని ఎరగని రీతిలో ప్రతి ఒక్కరూ మా అమరావతి అని చెప్పుకునే విధంగా అమరావతిని అయితే అభివృద్ధి చేసి చూపిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి పనుల పునఃప్రారంభానికి రేపైతే మోదీ అయితే మన ఏపీకి అయితే రానున్నారు. సో దానికి సంబంధించి మంత్రులు అన్నీ కూడా చూడడం జరుగుతుంది. ఆ పర్యటన నేపథ్యంలో ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో అన్ని ఏర్పాట్లు చేయాలంటూ కూడా అధికారులకు అదేవిధంగా మంత్రులకు ఎమ్మెల్యేలకు కూడా చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. రైట్, ఇక మరొక విషయం, నిన్న చాలా ఘోరమైన విషయం మనం చూసిందే. విశాఖపట్నం జిల్లా సింహాచలంలో నిన్న చందనోత్సవం జరిగింది. చందనోత్సవంలో భాగంగా చాలామంది అంటే ప్రతి సంవత్సరం ఏడాదికి ఒకసారి మాత్రమే చందనోత్సవం జరుగుతుంది. అప్పుడు మాత్రమే స్వామివారిని ఎవరైనా సరే నిజరూప దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రతిరోజు కూడా చందనం పూస్తూ ఉంటారు కాబట్టి చందన రూపంలోనే దర్శనం చేసుకుంటారు. నిన్న మాత్రం చందనోత్సవం జరుగుతుంది. ఆ చందనోత్సవానికి సంబంధించి ఆ పైన ఉన్న చందనం అంతా తీసేసి ఆ స్వామి యొక్క నిజరూప దర్శనం చేసుకునే అవకాశం భక్తులు కల్పిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలో భక్తులు చాలా తాకిడి ఎక్కువగానే ఉంటుంది. దానికి తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా ఎక్కడో చోట అనుకోని అపశృతులు అయితే చోటు చేసుకుంటూ ఉన్నాయి. అదేవిధంగా నిన్న సింహాచలంలో తీసుకున్నట్లయితే కనుక ఒక గోడ కూలి దాదాపు 9 మంది మరణించారు. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఒకసారి చూద్దాం. చందనోత్సవ వేళ సింహాద్రి అప్పన్న సన్నిధిలో ఘోర చోటు చేసుకుంది. ఏడాదికో రోజు మాత్రమే లభించే స్వామి నిజరూప దర్శనం కోసం మంగళవారం అర్ధరాత్రి దాటినప్పటి నుంచే క్యూ లైన్లో నిల్చున్న భక్తుల్లో 7గురిని మృత్యువు కబళించింది. ఈదురుగాలతో కూడిన భారీ వర్షానికి గోడ కూలి పడ్డంతో వారంతా దుర్మరణం పాలయ్యారు. బుధవారం తెల్లవారుజామున 3:05 సమయంలో ఈ దుర్ఘటన జరిగింది. అంతకుముందు ఈదురుగాలులు ఉరుములతో భారీ వర్షం పడగా కొన్ని చోట్ల టెంట్లు ఇనుప రేకులు గాలికి ఎగిరిపడ్డాయి. విద్యుత్ అంతరాయం ఏర్పడి కొన్ని క్యూలలో చీకటి నెలకొంది. ఈలోగా వర్షానికి గోడ కూలటంతో సింహగిరి బస్టాండ్ నుంచి ఎగువ వైపునకు వెళ్లే మార్గంలోని షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 300 రూపాయల టికెట్ తీసుకుని క్యూలైన్లో వేచి ఉన్న భక్తులపై ఒక్కసారిగా సిమెంట్ ఇటుకలు ఇనుప స్తంభాలు పడ్డాయి. ఈ ఘటనలో 7గురు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. వీరిలో 4 ఒకే కుటుంబానికి చెందినవారు. మృతులంతా విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల వారే. బాధితులు వారి కుటుంబీకుల ఆర్తనాదాలతో అక్కడంతా విషాద వాతావరణం నెలకొంది. సింహాద్రి వరాహ లక్ష్మీ నరసింహస్వామిని ఏడాది పొడవున చందనంతో అలంకరిస్తారు. అక్షయ తృతీయ సందర్భంగా స్వామివారికి చందనోత్సవం నిర్వహించే వేళ మాత్రమే ఆయన నిజరూప దర్శనం భక్తులకు కలుగుతోంది. అప్పన్న నిజరూప దర్శనం కోసం వేలాది మంది భక్తులైతే మంగళవారం అర్ధరాత్రి నుండే అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇంతలో ఒక్కసారిగా మేఘాలు కమ్ముకుని వాతావరణం అంతా మారిపోయింది. చందనోత్సవ వేళ వర్షం పడడం ఆనవాయితీగానే కదా, కానీ అంతా అనుకున్నారు. కానీ ఈలోగా ఎదురుగాలు బీభత్సం కొండపోత వర్షంతో విద్యుత్ సరఫరా నిలిచి చిమ్మ చీకుట్లు కమ్ముకున్నాయి. పిడుగులు పడుతున్నా భారీ శబ్దాల నడుమ ఒక్కసారిగా పై భాగంలో ఉన్న గోడ కూలి క్యూ లైన్లపై పడింది. తొలుత 2 మృతి చెందారని అనుకున్నారు. కొంతసేపటికే మరో 2 మృతదేహాలు గుర్తించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ అగ్నిమాపక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలైతే చేపట్టగా అతి కష్టం మీద శిథిలాల గురించి మరో 3 మృతదేహాలను గుర్తించారు 3 గంటల పాటు శ్రమించి. రైట్, ఇంకా నిన్న జరిగిన ఈ అంశానికి సంబంధించి తీసుకున్నట్లయితే కనుక 7గురు మృతి చెందారంటూ కూడా ఫైనల్గా చెప్పడం జరుగుతుంది. కొంతమంది గాయపడ్డారు. ప్రజెంట్ వాళ్ళైతే చికిత్స అయితే అందుకుంటున్నారు. అక్షయ తృతీయ రోజున ఎప్పుడూ కూడా ఈ సింహాచలంలో చందనోత్సవం జరగడం ఆనవాయితీగానే వస్తుంది. చందనోత్సవం జరిగే రోజున కూడా వర్షం పడడం కూడా ఆనవాయితీగానే ఉంటుంది. అలాగే పడుతుంది కదా అనుకున్నారు అందరూ. కానీ అనుకోకుండా గోడ కూలి వారి మీద పడి 7గురు అయితే మృతి చెందారు. తొలుత 2 అనుకున్నారు, కానీ ఆ సంఖ్య ఇంకా పెరిగిందని చెప్పి రాయడం జరిగింది. మరికొంతమంది క్షతగాతులు అయితే ప్రస్తుతానికి చికిత్స అయితే పొందుతున్నారు. ఇది అనుకోని ఒక సంఘటనే అనుకోవాలి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా చావు ఎటువైపు నుంచి ఎలా వస్తుంది ఎవరికీ తెలియని పరిస్థితి. ఎటువైపు నుంచి వచ్చిందో కూడా తెలియని, అంటే ఒక గోడ కూలుతుంది ఎవరు ఎక్స్పెక్ట్ చేయని అంశం అది. గుడికి వెళ్తున్నారు, దర్శనం కోసం వెళ్తున్నారు, 300 రూపాయల టికెట్ల దర్శనం కోసం వెళ్తున్నారు. ఆ గోడను కూడా రీసెంట్గానే కట్టడం జరిగింది 20 రోజుల క్రితం. సో అంటే ఈ క్యూ లైన్కి నిమిత్తం కట్టడం జరిగింది. కానీ అనుకోకుండా గాలి వాన గట్టిగా రావడం, ఆ గోడ కూలడం, 7 మంది చనిపోవడం, నిజంగా ఇది చాలా బాధాకరమైన అంశం. రైట్, ఇక ఈనాడు తెలంగాణలో ఎలాంటి అంశాలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చూద్దాం. సేమ్ ఈనాడు తెలంగాణలో కూడా చూసుకుంటే కనుక కులగణనపై సేమ్ అదే అంశం అయితే ఇక్కడ రావడం జరిగింది. దేశంలో త్వరలో మొదలయ్యే జనాభా లెక్క సేకరణతో పాటు కులగణన చేపట్టాలంటూ కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం దీనికైతే ఆమోద ముద్ర వేసింది. సేమ్ అంశం దీంట్లో కూడా ఉంది. త్వరలోనే
జనాభా లెక్కలతో పాటుగా కులగణన లెక్కలు కూడా తీస్తామంటూ కూడా దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేస్తున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు. సో ఈ అంశానికి సంబంధించి దీంట్లో కూడా సేమ్ అంశం అయితే ఉంది. మరొక అంశం తీసుకున్నట్లయితే కనుక ఇక్కడ 10 ఏళ్ళు అధికారంలో మేమే ఉంటాం, మీ చరిత్ర ఫామ్ హౌస్లోనే ముగుస్తుంది. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలనయిందా? కాలు కదపకుండానే జీతపత్యాలు పొందుతున్నారు. కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ధ్వజం. మహాత్మా బసవేశ్వర స్ఫూర్తితో అన్ని వర్గాల కోసం పనిచేస్తున్నామని వెల్లడి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. 10 ఏళ్ల వరకు మేమే ఉంటాం, జీతాలు ఊరుకుని తీసుకుంటున్నారు, మీరు ఫామ్ హౌస్కే పరిమితం అంటూ కూడా ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి మాట్లాడిన వ్యాఖ్యలని స్పష్టంగా మనకు అర్థమవుతుంది. మరి దానికి సంబంధించి కొంచెం అంశం అయితే ఇక్కడ రాయడం జరిగింది, చూద్దాం ఒకసారి. తెలంగాణ ఇచ్చినందుకు కాంగ్రెస్ విలన్ అయిందా? మరో 10 ఏళ్లు దోచుకోవడం ఆగిపోయిందన్న అక్కుసతో తెలంగాణ ఆగమైందని అంటారా అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బరాస అధినేత మాజీ సీఎం కేసీఆర్ను ఉద్దేశించి ప్రశ్నించారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని దోచుకున్న కేసీఆర్కు కాంగ్రెస్ని విమర్శించే హక్కు లేదన్నారు. రవీంద్ర భారతిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మహాత్మా బసవేశ్వర 892వ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న సమయంలో ఈ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీని ఉద్దేశించి 10 ఏళ్లు దోచుకున్నది సరిపోవట్లేదా, ఇంకా కాంగ్రెస్ని మీరు తిడుతున్నారు, కాంగ్రెస్ కదా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి సహకారం అందించింది, ఇవ్వడం జరిగింది, కానీ మీ ఆధ్వర్యంలో అంటున్నారని చెప్పి కొన్ని వ్యాఖ్యలు అయితే మాట్లాడడం జరిగింది. రైట్, ఇంకా మరొక అంశం చూద్దాం. ఇక్కడ 36 గంటల్లో మాపై భారత సైనిక చర్య. ఆల్రెడీ మనం చూసిన అంశమే. కాశ్మీర్లో జరిగిన ఒక దుర్ఘటన. పాకిస్తాన్ అంటే ఉగ్రవాదులు ఉగ్రదాడి చేస్తారు, దానికి సంబంధించి పాకిస్తాన్ స్థావరం ఇచ్చింది కాబట్టి వాళ్ళు ప్రోత్సహించింది కాబట్టి ఇలాంటివి జరిగినాయి అంటూ కూడా బాగానే ప్రచారం అయితే జరుగుతుంది. దానికి సంబంధించి పక్కా నిఘా సమాచారం ఉందన్న పాకిస్తాన్ ఇస్లామాబాద్, కరాచీ నుంచి పీఓకేలు విమానాల నిలిపివేత, దాయాది దేశ విమానాలకు భారత గగనతల నిషేధం, మోదీ అధ్యక్షతన సిసిసిఏ భేటీ, సరిహద్దుపై సమీక్ష. యాక్చువల్గా ఎవరైతే మనం గగనతలలో ఉండే భారతదేశం పైనుంచి ఏ అయితే పాకిస్తాన్కి సంబంధించిన విమానాలు వెళ్తున్నాయి వాటిలన్నిటి కూడా రద్దు చేయడం జరుగుతుంది. అంటే వాటిని అసలు యాక్సెప్ట్ చేయడం లేదు. అంటే అటు పాకిస్తాన్ కూడా భారత్ విమానాలు అటు సైడ్కి రావడానికి వీలేదంటూ ఆంక్షలు విధించింది. ఇటు భారత్ కూడా అదే జరిగింది. ఎందుకంటే మన జరిగిన కాశ్మీర్లో పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనకు సంబంధించి ఈ అంతర్యుద్ధం అని అనుకోవాలి ప్రస్తుతానికైతే కనుక. 36 గంటలపై మాపై భారత సైనిక చర్య తీసుకుందంటూ కూడా అక్కడ వ్యాఖ్యలు అయితే ఉన్నాయి. భారత్ ప్రతీకార చర్య తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని అనుకోవాలి. ఒక్కొక్క అంశం కూడా బయటకు వస్తూ ఉన్నాయి, మామూలు అంశం కాదు అది. ఉగ్రదాడి చర్య, ఒక టూరిస్టులపై ఇలా చంపడం అనేది చాలా హేయమైన చర్యగా కూడా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తున్న అంశం అది. మరొక అంశం చూద్దాం. నేను యాక్చువల్గా 10th రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఎంతోమంది విద్యార్థులు చాలామంది ఎదురు చూశారు, అసలు 10th రిజల్ట్స్ ఎలా వస్తాయో ఎలా ఉంటాయని చెప్పేసి దానికి సంబంధించిన అంశం ఇక్కడ రావడం జరిగింది. 10వ తరగతి పరీక్షల్లో ఈసారి రికార్డు స్థాయిలో 92.78% మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. కరోనా 2 ఏళ్ల కాలాన్ని మినహాయిస్తే అప్పటి వరకు రాష్ట్రంలో ఇదే అత్యధిక ఉత్తీర్ణత శాతం. మొత్తం 4,96,374 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 4,60,60,519 మంది పాస్ అయ్యారు. గత ఏడాది కన్నా ఈసారి 1.47% ఉత్తీర్ణత పెరిగింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఫలితాలైతే విడుదల చేశారు. బాలుర ఉత్తీర్ణత శాతం 91.3% కాగా అమ్మాయిలైతే 94.26% మంది ఉత్తీర్ణులయ్యారు. మహబూబాద్ జిల్లా 99.29%తో ప్రథమ స్థానంలో నిలవగా ఆ తర్వాత సంగారెడ్డి 99.09%, జనగామ 98.81%, 2-3 స్థానాల్లో నిలిచాయి. వికారాబాద్ జిల్లా 73.97%తో లాస్ట్ స్థానంలో నిలవడం జరిగింది. నిన్న 10th రిజల్ట్స్ జరిగినాయి. దానికి సంబంధించి మ్యాక్సిమం 92.78% మంది అయితే ఉత్తీర్ణత సాధించారు. దాదాపుగా 4,96,374 మంది విద్యార్థులు ఈ ఎగ్జామ్కి రాస్తే కనుక 4,60,519 మంది పాస్ అయ్యారు. అంటే కొంచెం డెవలప్మెంట్ వచ్చిందని అనుకోవాలి గతంతో పోల్చుకుంటూ ఉంటే. ఒక కరోనా టైంలో తప్ప మిగిలిన తర్వాత నుంచి కూడా చూసుకుంటున్నట్లయితే కనుక పర్సెంటేజ్ పెరిగిందని అనుకోవాలి. ఉత్తీర్ణత శాతం పర్సెంటేజ్ పెరిగింది. విద్యా విధానంలో కూడా మార్పులు వచ్చినట్టుగానే కనిపిస్తుంది. ఇంకొన్ని మార్పులు అయితే రావాల్సిన సమయం కూడా ఉందని అనుకోవాలి. ఇది ఏదైతే ఉందో 92.78% ఎప్పటికైనా సరే 100%గా పాస్ అయ్యారని చెప్పే రిజల్ట్ అయితే రావాలి. ఎప్పటికైనా విద్యా విధానంలో ఇంకో మరికొన్ని మార్పులు వస్తే కనుక ఖచ్చితంగా 92% వచ్చిన వాళ్ళు ఇంకొక 8% ఖచ్చితంగా రాగలుగుతారు. ఎప్పటికైనా సరే కనీసం నెక్స్ట్ విద్యా సంవత్సరానికైనా సరే ఈ సంఖ్య కాస్త అంటే గతంతో పోల్చుకుంటే ఈసారి
అంటే 1.47% పెరిగింది. కాబట్టి ఇంకా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్కి తీసుకున్నట్లయితే కానీ ఖచ్చితంగా మరికొంత శాతం పెరిగే అవకాశం ఉందని అనుకోవచ్చు. ఎందుకంటే విద్యా వ్యవస్థలో సమూలు చాలా మార్పులు చేర్పులు అయితే వస్తున్నాయి. విద్యపై అందరికీ కూడా అవగాహన కలుగుతుంది. అంటే దాన్ని ఏ విధంగా బోధించాలన్నది ఒక ఎత్తు అయితే, ఏ విధంగా అర్థం చేసుకోవాలన్నది కూడా మరొక ఎత్తు. ఎంత బోధించినా విద్యార్థులపై కూడా కాస్త ఆధారపడి ఉంటుంది. వారు కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి చదవాల్సిన అవసరం కూడా ఉంటుంది. కానీ గతంతో పోల్చుకుంటే ఈసారి ఇక మీద నుంచి కూడా అంటే అందరు విద్యార్థులు కూడా కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టే చదువుతున్నారు అనుకోవాలి. పర్సెంటేజ్ శాతం పెరిగింది కాబట్టి ఇక మీద ముందు కూడా 100%కి వెళ్తుందని ఆశిద్దాం. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. మనం మరొక పేపర్కి చూద్దాం ఒకసారి. రైట్, ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ది చూస్తున్నాం. దీనికి సంబంధించి సేమ్ ఇదే అంశం ఉంది. చందనోత్సవంలో పెను విషాదం, సింహగిరిపై గోడ కూలి 7 భక్తులు మృతి. సేమ్ అంశం అయితే నిన్న రావడం జరిగింది. రైట్, ఇంకా నిన్న అయితే కనుక సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవం సందర్భంగా కూలిన గోడ వద్ద సహాయక చర్యలెత్తే దుర్ఘటనలో అసువులు బాసిన యువజంట పిల్ల మహేష్, శైలజ. కొత్త జంట ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళడం జరిగింది. భార్యాభర్తలు ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది. నిన్న గోడ కూలిన ఘటనకు సంబంధించి చూసుకున్నట్లయితే కనుక మరికొన్ని అంశాలు కూడా ఉన్నాయి ఇక్కడ. సింహాచలం వరాహలక్ష్మీ నరసింహస్వామి చందనోత్సవంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వర్షపు నీటిని మళ్లించేందుకు నిర్మించిన గోడే భారీ వర్షానికి కుప్పకూలింది. సరైన నాణ్యత, బలమైన పునాది లేకుండా నిర్మించిన రిటైనింగ్ వాల్ కట్టిన 3 రోజులకే కూలిపోయింది. అప్పన్న నిజరూప దర్శనం కోసం క్యూలైన్లో కదులుతున్న 7 భక్తులు మృతి చెందారు. నిజంగా చాలా ఇది బాధాకరమైన అంశం. అంటే ఒక దేవుని దర్శనానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రాని లోకాలకు వెళ్ళడం అనేది చాలా బాధాకరమైన విషయం. దేవుడి శాఖకు ఇన్ఛార్జీలే దిక్కు, ఈవోల అదనపు బాధ్యతలోని సింహగిరిపై నిర్లక్ష్యపు గోడ, హడావిడిగా నాసిరకం పనులు, క్షణాల్లో సజీవ సమాధి. కూలిన గోడ రాళ్లు, మట్టిలో కూరుకుపోయిన కొందరు, ఇలా నలిగిపోయే కొందరు అక్కడికక్కడే చనిపోయారు. మార్చురి వద్ద మృతుల కుటుంబీకులు ఓదారుస్తున్న హోంమంత్రి అనిత. యాక్చువల్గా చెప్పాలంటే నిన్న గోడ కూలిన ఘటన జరగడానికి ముందు అక్కడ హోంమంత్రి అనిత కూడా ఉండడం జరిగింది. స్వామివారి దర్శనానికి అనుకోకుండా అక్కడ ఉండడం, ఈ ఘటన జరిగిందని తెలుసుకోవడం, బయటికి రావడం, మొత్తం పర్యవేక్షించడం, అక్కడున్న మొత్తం క్లియర్ చేసి ఎవరెవరు ఉన్నారు, ఎవరు ఇంకెంతమంది ఉన్నారో గోడ కింద చూసి మొత్తం అందరి ఆ పనులన్నింటిలో కూడా దగ్గరుండి పర్యవేక్షించడం జరిగింది. అంతేకాకుండా హుటాహుటిన అక్కడ కలెక్టర్ కూడా చేరుకోవడం జరిగింది. వాళ్ళకి ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఎంత అమౌంట్ ఇచ్చినా ఒక ప్రాణాన్ని అయితే మనం తీసుకురాలేము. అంత హుటాహుటిన అంటే ఆ వర్షపు నీటినే దారి మళ్లించడానికి గోడ కట్టారంటున్నారు. కట్టిన గోడని కొంచెం స్ట్రాంగ్గా కట్టుంటే కనుక ఈ ప్రమాదం జరిగి ఉండకపోవచ్చేమో. రీసెంట్గానే కట్టడం జరిగింది. అది పురాతన గోడ అనుకుంటే పాతకాలపు గోడ అనుకోలేదు అనుకోవచ్చు. కానీ కట్టిన గోడలో కూడా నాణ్యత లేదంటే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీనిపై అధికారులు ఖచ్చితంగా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వారి నిర్లక్ష్యం వల్ల ఒక 7 ప్రాణాలు పోయారు. ఎవరు చేసిన పాపం, వాళ్ళ నిర్లక్ష్యం. అంటే వాళ్ళ క్వాలిటీ లేకుండా ఒక గోడను నిర్మించడం వల్ల 7 ప్రాణాలు కోల్పోయారంటే మామూలు అంశం కాదు. ఇది చాలా దీని మీద అధికారులు చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పోయిన 7 ప్రాణాలు ఎలాగా తీసుకురాలేం. కనీసం ఇక మీద ఇలాంటి ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తగా, ఎందుకంటే ఇలాంటి ఘటనలు ఎక్కడ జరుగుతాయని ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తూ ఉంటారు, దగ్గరుండి చూస్తూ ఉంటారు. ఎన్ని పగడ్బందీ ఏర్పాట్లు చేసినా సరే ఏదో ఒక వ్యక్తి చేసే అంటే ఏదో ఒక కొంతమంది చేసే మిస్టేక్స్ వల్ల ఇలా ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. అనుకోరు కదా వాళ్ళు అక్కడికి వెళ్ళే టైంలో. దైవ దర్శనానికి వెళ్ళిన వాళ్ళు ఇలా గోడ కూలి చనిపోతారన్న విషయం అసలు ఊహించడానికే కొంచెం కష్టంగా ఉంది. ఇలా చిన్న అది గోడ చిన్నదే అవ్వచ్చు, కానీ ప్రాణం చాలా విలువైంది. కానీ దాన్ని మనం రక్షించుకోలేకపోయిన పరిస్థితి. మరొక అంశం ఉంది ఇక్కడ చూద్దాం. ఏ క్షణంలోనైనా పాక్పై దాడి, సర్వసన్నద్ధమవుతున్న భారత్. అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ. P5 దేశాలతో జయశంకర్ చర్చలు. తాలిబాన్ కూడా మన వైపే. CCS భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష. కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ. చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి. తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం. మాపై నేడో రేపో సైనిక దాడి చేస్తే భారత్కు మూల్యం తప్పదంటూ కూడా అటు పాక్ కూడా హెచ్చరికలు జారీ చేస్తుంది, మాపై దాడి చేస్తే అని. కానీ అక్కడ జరిగిన దాడితో పోలిస్తే వాళ్ళు కవ్వింపు చర్యలకైతే పాల్పడుతున్నట్టుగానే అర్థమవుతుంది.
పాక్ భయంతోనే ఈ వ్యాఖ్యలు కూడా కొన్ని చేస్తుంది. మాపై భారత్ కనుక దాడి చేస్తే ప్రతీకార చర్య ఉంటుందని. కానీ మరి ఆ దాడికి సంబంధించే కదా ఇప్పుడు ప్రతీకార చర్య ఖచ్చితంగా ఉండాలి మన భారత్ నుంచి కూడా. దానికి సంబంధించి పాకిస్తాన్కి బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమవుతోందా? ఏ క్షణంలోనైనా పాక్పై విరుచుకుపడేందుకు సన్నద్ధమవుతోందా? దాయాదికి గట్టి గుణపాఠం నేర్పనుందా? పహల్గామ్ ఉగ్రదాడికి బదులు తీర్చుకోనుందా? కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు చూస్తే అవుననే అనిపిస్తుంది. పాకిస్తాన్ కూడా తమపై నేడో రేపో దాడి జరపడం తథ్యమని భావిస్తోంది. మొత్తం మీద మోదీ సర్కార్ పాక్పై ఏ క్షణంలోనైనా విరుచుకుపడేందుకు సర్వసన్నాహాలు చేస్తోంది. 2018 నుంచి పెద్దగా పని లేకుండా ఉన్న జాతీయ భద్రతా సలహాదారులు అంటే ఇప్పుడు జరిగిన ఈ దుర్ఘటనకు సంబంధించి ఏదైతే పాక్ ఉగ్రదాడి చేసిందో పహల్గామ్లో, కాశ్మీర్కి సంబంధించి పహల్గామ్లో చేసిందో దానిపై ఖచ్చితంగా ప్రతీకార చర్య ఉంటుంది. అటు పాక్ చాలా భయపడుతుంది. ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది భారత్ అని. అంటే తప్పు చేసిన వాళ్ళకి మాత్రమే భయపడతారు ఏం జరుగుతుందని. మన భారత్ తప్పు చేయలేదు కాబట్టి ధైర్యంగా చెప్తుంది ఖచ్చితంగా మీరు చేసిన దానికి ప్రతీకార చర్య ఉంటుంది. పాక్ తప్పు చేసింది కాబట్టి ఏ క్షణాన్ని ఏం జరుగుతుందో అనే భయంతో కొన్ని వ్యాఖ్యలు అయితే చేస్తుంది, ఎదుర్కొనే ధైర్యం లేక. రైట్, ఇక మరొక అంశం ఉంది, ఇక్కడ చూద్దాం. 2026 దాకా ఆగాల్సిందే, రాత్రికి రాత్రే డీలిమిటేషన్ చేయలేం. వచ్చే ఏడాది జనాభా లెక్కల వరకు వేచి చూడాలి. నియోజకవర్గాల పునర్విభజనపై సుప్రీంలో వాదనలు. కాశ్మీర్ లాగే ఏపీ తెలంగాణలోనూ అసెంబ్లీ సీట్లు పెంచాలి. 2022 నాటి పిటిషన్పై తీర్పు రిజర్వ్ చేసిన ధర్మాసనం 2026 దాకా ఆగాల్సిందే అంటూ కూడా రాత్రికి రాత్రి డీలిమిటేషన్ చేయడం కుదరదు. కాకపోతే కాశ్మీర్ లాగే ఏపీ తెలంగాణలో కూడా అసెంబ్లీ సీట్లు పెంచాలని జరుగుతుంది. అంటే జనాభా లెక్కల ప్రకారాన అంటే మనం ఫస్ట్ జనాభా లెక్కలు తీసి దాని తర్వాత కులగణన చేయడం వల్ల కూడా ఈ అసెంబ్లీ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి సో దాని విధంగా టైం పడుతుంది. 2026 వరకు అంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా సమయం పట్టే అవకాశం ఉందని చెప్పడం జరుగుతుంది. మరొక అంశం, నిరుద్యోగ యువతకు యూనిసెఫ్ శిక్షణ. 3 యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. ఇంటికో పారిశ్రామికవేత్త స్వర్ణాంధ్రకు తోడ్పాటు. మంత్రి లోకేష్ సమక్షంలో ఒప్పందం. రాష్ట్రంలో నిరుద్యోగ యువకులకు నైపుణ్యాభివృద్ధితో పాటు సాధికారత సాధించేలా శిక్షణ ఇచ్చేందుకు యూనిసెఫ్తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. బుధవారం ఉండవల్లిలోని నివాసంలో రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ సమక్షంలో జరిగిన ఈ కీలక ఒప్పంద పత్రాలపై రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు అయితే సంతకాలు కూడా చేయడం జరిగింది. ఎవరు చాలామంది నిరుద్యోగ యువత అయితే ఉన్నారు, వాళ్ళందరికీ కూడా నైపుణ్య శిక్షణ ఇచ్చి వాళ్ళని ముందుకు నడిపించడం కోసం ఒక 3 సంస్థలు అయితే రావడం జరిగింది. 3 యువశక్తి అభివృద్ధి కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. దానికి సంబంధించి యూనిసెఫ్ శిక్షణ యువతకి ఇవ్వాలంటూ కూడా ముందుకు రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా అటు శిక్షణ ఇచ్చే వారికి అటు నారా లోకేష్ కూడా మధ్య సమావేశం జరగడం జరిగింది. ఒప్పందం కూడా కుదిరింది. దానికి సంబంధించి సంతకాలు కూడా చేసుకోవడం జరిగింది. అంటే త్వరలోనే యువతకు శిక్షణ ఇచ్చేందుకు అన్ని సన్నాహాలు చేస్తున్నారు. అంటే నిరుద్యోగ యువతకు శిక్షణ ఇవ్వడం అంటే వాళ్ళకి ఒక ఉద్యోగ అవకాశం కల్పించడం అని అనుకోవాలి. కొంచెం నైపుణ్యాభివృద్ధి ముందుకు తీసుకెళ్తే వాళ్ళు ముందుకు వెళతారు. నిరుద్యోగ సమస్యను పాలద్రోలడానికి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం తన వంతుగా ప్రయత్నం చేస్తుందని అనుకోవాలి. ఏపీకి సంబంధించి సేమ్ మనం అంతకుముందు చూసుకున్న అంశమే తలెత్తుకునేలా అమరావతి రేపే రాజధాని పనులు పునఃప్రారంభం. ప్రధాని మోదీ చేతుల మీదుగా 49,040 కోట్ల పనులకు శ్రీకారం. మరో 57,962 కోట్ల పనులకు పచ్చజెండా. అమరావతి స్వయం ఆధారిత ప్రాజెక్టు 3 ఏళ్లలోనే మౌలిక సదుపాయాల కల్పన. రాజధాని ఆదాయంతో మరింత వృద్ధి సంక్షేమం. ఈ నెలలోనే అన్నదాత తల్లికి వందనం. దేశంలో అత్యధిక పెట్టుబడులు ఏపీకే. వీటిపై తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టండి. ఎంపీలు ఎమ్మెల్యేతో టెలికాన్ఫరెన్స్లో సీఎం. ప్రతిష్టాత్మకంగా మోదీ సభ. లోపాలు ఉండొద్దు. మంత్రులు అధికారులతో చంద్రబాబు సమీక్ష. ఇక రేపు మే 2వ తారీఖున ప్రధాని మోదీ అమరావతిలో పనులు అంటే అమరావతి అభివృద్ధి పనులకు పునఃప్రారంభ పనులకైతే శంకుస్థాపన చేయడానికి రానున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని వ్యాఖ్యలు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు ఏపీ సీఎం చంద్రబాబు. మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలతో మాట్లాడడం జరిగింది. ప్రధాని నేపథ్యంలో పర్యటనకు సంబంధించి ఎలాంటి లోటుపాట్లు ఉండకూడదంటూ కూడా చెప్పడమే కాకుండా ప్రధాని చేతుల మీదుగా అయితే 49,040 కోట్ల పనులకు శ్రీకారం చుడుతున్నారు. అంతేకాకుండా 57,962 కోట్ల పనులకు కూడా పచ్చజెండా ఉంది. అమరావతి స్వయం ఆధారిత ప్రాజెక్టు 3 ఏళ్లలోనే మౌలిక సదుపాయాల కల్పన. రాజధాని ఆదాయంతో మరింత అభివృద్ధి సంక్షేమం. ఇక రాజధానిని నిర్మించిన పనులు పునఃప్రారంభమైతే కనుక రాజధాని నిర్మితమైతే కనుక 3 ఏళ్లలో రాజధానికి సంబంధించి వచ్చే ఆదాయంతో సంక్షేమ పథకాలు కూడా అమలు చేయొచ్చు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కూడా ముందుకు వెళ్లే అవకాశం ఉందంటూ కూడా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడం జరుగుతుంది. ఈ రాజధానితో అంత ముడిపడి ఉందంటూ కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా దానికి సంబంధించి కొంచెం వ్యాఖ్య రాశారు, చూద్దాం. రాష్ట్ర ప్రజలు రాజధాని రైతుల పోరాటానికి ఫలితం లభించనుంది.
అన్ని వర్గాల ప్రజలు యువత ఆకాంక్ష తీరే విధంగా అమరావతి నిర్మాణం ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. కేంద్ర సహకారంతో రాజధానికి ప్రపంచ బ్యాంక్, ఏడీబీ రుణం ఇచ్చాయని తెలిపారు. రాజధానిలో 49,040 కోట్ల పనులకు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభోత్సవం పునఃప్రారంభం కానుంది, శంకుస్థాపన చేయనున్నారు అంటూ కూడా రాయడం జరిగింది. అంతేకాకుండా మరొక ఒక వ్యాఖ్య అయితే రాయడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్లయితే త్వరలోనే ఈ నెలలోనే అన్నదాత తల్లికి వందనం కూడా శ్రీకారం చుడుతున్నారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 6 గ్యారంటీల అమలులో భాగంగా ఒక్కొక్క గ్యారంటీని కూడా అమలు చేసుకుంటూ వస్తుంది. ఇప్పుడు ఈ నెలలోనే రైతులకు సంబంధించి కావచ్చు, తల్లికి వందనం సంబంధించిన పథకం కావచ్చు, వీటిని అమలు చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో ఈ మంత్లోనే, ఈ నెలలోనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని స్పష్టంగా అర్థమవుతుంది మనకి. డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా పూర్తిస్థాయి నియామకానికి ఒకే, యూపీఎస్సీ ప్యానెల్ ద్వారా ఎంపిక. అదొక అంశం. అంటే ఇప్పుడు కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా ఎంపిక అవుతున్నారు. మే నెలలో మంటలే, నైరుతి సీజన్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలు, వాతావరణ శాఖ బులెటిన్ విడుదల. చార్ధామ్ యాత్ర ప్రారంభం, తెరుచుకున్న యమునోత్రి, గంగోత్రి దేవాలయాలు. శుక్రవారం కేదార్నాథ్, ఆదివారం బద్రీనాథ్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు. ఇప్పుడు చార్ధామ్ యాత్ర కూడా ఉంది, దానికి సంబంధించి రాయడం జరిగింది. యమునోత్రి, గంగోత్రి దేవాలయం అయితే తెరుచుకున్నాయి. శుక్రవారం అంటే రేపు కేదార్నాథ్కి సంబంధించి ఆలయాలు ఓపెనింగ్ కాబోతున్నాయి. ఆదివారం బద్రీనాథ్ ఆలయం అయితే ఓపెన్ కాబోతుంది భక్తుల కోసం. ఆల్రెడీ అందరూ కూడా బుక్ చేసుకోవడం కూడా జరిగింది దీనికి సంబంధించి. రైట్, మరొక అంశం చూద్దాం. ఇంకా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఎలాంటి వ్యాఖ్యలు ఒకసారి వచ్చాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దేశవ్యాప్తంగా కులగణన, తదుపరి జనాభా లెక్కలతో పాటు నిర్వహణ, కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. రైట్, ఇంకా మనం ఇప్పటివరకు చూసిన అంశం ఏది? కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనాభా లెక్కలతో పాటుగా కులగణన లెక్కలు కూడా చేసే అవకాశం ఉన్నట్టుగా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కొన్ని రాష్ట్రాల్లో రాజకీయ కారణాలతో కులాల లెక్కలు తీసాయి, అవి అసమగ్రం. ఇలాంటి వాటితో సమాజంలో సందేహాలు. ఈ నేపథ్యంలో కులగణనకు నిర్ణయం సామాజిక ఐక్యత దెబ్బతినకుండా ఉండాలన్న లక్ష్యంతోనే ఇందుకు కారణం. కులగణనను కాంగ్రెస్ తొలగించి వ్యతిరేకం. మేము జరిపే జన కులగణనతో దేశం పటిష్టం. ఏ వర్గాన్ని నొప్పించకుండా 10% ఈడబ్ల్యూఎస్ కోటాను మేము తీసుకొచ్చాం. కేంద్ర సమాచార మంత్రి అశ్విని వైష్ణవ్. అంటే కులగణనకు సంబంధించి కేంద్రం తీసుకొస్తుంది, కాంగ్రెస్ వ్యతిరేకిస్తుందంటూ కూడా చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ రాయడం కూడా జరిగింది. సేమ్ మనం ఇందాక చూసుకున్నది, ఏ క్షణంలోనైనా పాక్పై దాడి, సర్వసన్నద్ధమవుతున్న భారత్, అమెరికా, చైనా సహా పలు దేశాలకు పరిస్థితిని వివరించిన విదేశాంగ శాఖ. P5 దేశాలతో జయశంకర్ చర్చలు, తాలిబాన్ కూడా మన వైపే. సిసిఎస్ భేటీలో సైనిక సన్నద్ధతపై ప్రధాని సమీక్ష, కీలక విన్యాసాలు ప్రారంభించిన త్రివిధ దళాలు. జాతీయ భద్రతా సలహా బోర్డు పునర్వ్యవస్థీకరణ చైర్మన్గా మాజీ చీఫ్ అలోక్ జోషి, తెలుగు అధికారి వెంకటేష్ వర్మకు స్థానం. మాపై నేడో రేపో సైనిక దాడి, మా దగ్గర విశ్వసనీయ సమాచారం ఉంది, దాడి చేస్తే భారత్కు మూల్యం తప్పదంటూ కూడా పాక్. సేమ్ మనం ఇంతకుముందు చదువుకున్నది. రైట్, ఇంకా లాస్ట్గా ఒక సాక్షిలో ఎలాంటి వ్యాఖ్యలు ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మళ్ళీ భక్తులే బలి. సేమ్ ఇక్కడ కూడా అదే అంశాన్ని రాయడం జరిగింది. సింహాచలంలో జరిగిన గోడ కూలిన ఘటనకు సంబంధించి హడావుడిగా కట్టిన నాసిరకం గోడ కూలి సింహాచలంలో 7 భక్తులు సజీవ సమాధి అంటూ కూడా రాసుకొచ్చారు. దానికి సంబంధించి కొన్ని వ్యాఖ్యలు కూడా రాసుకుని రావడం జరిగింది. అంత ఎత్తు గోడ కట్టినప్పుడు ఫ్లై యాష్ ఇటుక వాడవచ్చా? నీరు దిగేందుకు గోడకు పైపులు ఎందుకు అమర్చలేదు? ఇంజనీరింగ్ డిజైనింగ్ ఇచ్చింది ఎవరు? పోస్టు మార్టంలోనూ రాజకీయమే. వైఎస్ జగన్ వస్తున్నారని తెలియడంతో కేజీహెచ్ నుంచి బాధిత కుటుంబాల తరలింపు. పోస్టుమార్టం పూర్తి చేశాక బలవంతంగా సంతకాల సేకరణ. భక్తులకు యమపాసాలుగా మారుతున్న కూటమి సర్కార్ పాపాలు. గత 11 నెలలుగా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపచారాలు, అనూహ్య ఘటనలు అయితే చోటు చేసుకుంటున్నాయంటూ కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. అంటే సాక్షికి సంబంధించి ఆల్రెడీ ప్రతిపక్షంగా కూడా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ కాబట్టి దానికి సంబంధించిన వ్యాఖ్యలు అయితే రాయడింది. ఈ గోడ కూలిన ఘటనలో ఎందుకు నిర్లక్ష్యం వహించారు? ఎందుకు అక్కడ ఎలాంటి ఇంజనీరింగ్ లోపం ఉంది? అసలు ఎందుకు కట్టాల్సి వచ్చింది? పైప్ లైన్లు ఎందుకు బిగించలేదు? సో వాటి తప్పులను ఎందుకు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు? అంటే బాధిత కుటుంబాలని పరామర్శించడానికి మాజీ సీఎం జగన్ వెళ్తుంటే అక్కడ బాధిత కుటుంబీకులను కూడా ఉంచకుండా పంపించేశారంటూ కూడా ఇక్కడ వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో గోడ కూలిన ఘటనకు సంబంధించి ఈ వ్యాఖ్యలే చేశారు. మరొక అంశం కూడా ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. చంద్రబాబు బాధ్యుడు, సింహాచలం ఘటనపై వైఎస్ జగన్ మండిపాటు. ముందస్తు ఏర్పాట్లపై ఎందుకు జాగ్రత్తలు తీసుకోలేదు? కాంక్రీట్తో కట్టాల్సిన గోడను ఫ్లైయాష్ ఇటుకలతో నిర్మిస్తారా? పిల్లర్ లేకుండా 10 అడుగుల ఎత్తు, 70 అడుగుల పొడవున్న 4 రోజుల గోడ నిర్మాణం, నాణ్యత లేని ఆ గోడ కూలి భక్తుల మృతి. కేవలం మీ నిర్లక్ష్య వైఖరితో అనేక మంది ప్రాణాలు బలిగొన్నారు. మృతుల కుటుంబాలకు ₹1 చొప్పున పరిహారం ఇవ్వాలి, లేదంటే మా ప్రభుత్వం వచ్చాక మిగిలిన బ్యాలెన్స్ ఇస్తామంటూ కూడా యాక్చువల్గా నిన్న ఎక్స్గ్రేషియా ప్రకటించారు కాబట్టి దానికి సంబంధించి కూడా మాట్లాడడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి ₹1 ఇవ్వాలి,
7 మృతి చెందారని కూడా ఇక్కడికి రాసుకురావడం జరిగింది. ఒక్కొక్క కుటుంబానికి ₹1 ఇవ్వాలి, మీరు ఇవ్వండి, ఇవ్వలేకపోతే ఎంత ఇస్తారో మిగిలిన ఒకవేళ నెక్స్ట్ మా ప్రభుత్వం వచ్చేది కనుక ఖచ్చితంగా మిగిలిన బ్యాలెన్స్ మేమైతే ఇస్తామని చెప్పడం జరుగుతుంది. సో ఇలాంటి వ్యాఖ్యలు అయితే ఇక్కడ రాయడం జరిగింది. ఎస్పెషల్లీ ప్రతి పేపర్లో కూడా మనం చూసుకున్నట్లయితే అటు జనాభా లెక్కలు తీస్తున్నారు, అంతేకాకుండా కులగణన లెక్కలు కూడా తీస్తున్నారు. ఈ అంశాలు ప్రస్తావించడం జరిగింది. ఇప్పటివరకు ఉన్న ప్రతి పేపర్లోనూ ఒక్కొక్క అంశాన్ని చూడడం జరిగింది. ఇది వాల్టి ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.